వాక్యాన్ని పొందిన యోహాను, వాక్యము చేత పంపబడిన యోహాను. ఈ సెంట్ గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే అతన్ని పంపుతా ఉన్నాడు. ఎవరు? మళ్ళీ చూద్దాం. మొదటి అధ్యాయం 6వ వచనం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు నేను. ఈ వ్యక్తి మనుషుల చేత పంపబడలేదు. రీజన్ అర్థం ఏదండి? ఎవడు పంపించాడు? దేవుడు పంపించాడు. దేవుడే పంపించాడు. కాబట్టి దేవుని చేత పంపబడిన మనుష్యుడు చాలా పవర్గా ఉంటాడు. ఎలా ఉంటాడు? హీ గాట్ ద పవర్. అదే రీజన్ అని ఏం లేదు. ఒక వ్యక్తి పవర్ లేదంటే ఆ వ్యక్తి ఎవరి చేత పంపబడలేదు? దేవుడి చేత పంపబడలేదు. దేవుడు అన్నాడు మోషేతో, మోషే నేను నిన్ను ఫరో యొద్దకు పంపేదాను. అమార్చలేదు. ఐఎమ్ సెండింగ్, నేను నీ యొద్దకు ఫరో యొద్దకు నిన్ను పంపుతూ నీకు పవర్ ఇస్తున్నాను అన్నాడు. ఏమిస్తున్నాడు? ఐఎమ్ గివింగ్ ద పవర్, ఐఎమ్ గివింగ్ ద పవర్. అదే మాట క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 28వ అధ్యాయం 20 వచనంలో భూమి మీద నాకు సర్వాధికారము ఇవ్వబడినది. ఐఎమ్ సెండింగ్ యు, నేను మిమ్మల్ని పంపుతున్నాను విత్ పవర్ అండ్ అథారిటీ, శక్తి గల అధికారంతో పంపుతున్నాను. సో యోహాను ఆయన శక్తి చేత పంపబడ్డాడు. మనం ఫరో ఎదుట చూస్తున్నాం, మోషే పవర్గా వెళ్ళాడు, అపోస్తులు వెళ్ళాడు ఫరోతో పవర్గా. అలాగే అపోస్తుల కార్యం 13వ అధ్యాయం, జస్ట్ ఊరికి అలాగే 13వ అధ్యాయం 4వ వచనం, జస్ట్ ఊరికి 4వ వచనం. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత, ఎవరి చేత? సో దేవుని చేత పంపబడుతున్నారు. రెండవది విత్ ద పవర్, ద హోలీ గోస్ట్ బిహైండ్ విత్ దెమ్. ఆత్మ చేత పంపబడుతున్నారు. అపోస్తుల కార్యం 11వ అధ్యాయం. సో ఎంత ఆశ్చర్యం! 11వ అధ్యాయం ఒకసారిగా మాట చదివి వెళ్ళిపోదాం. 24వ వచనం చదువుతారా? అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసంతోను నిండుకొనిన సత్పురుషుడు. ఏమంట? పరిశుద్ధాత్మతోను విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు. దేనితో నిండుకున్నాడు? ఆత్మతో నిండుకున్న పవర్ గల వ్యక్తి బర్నబా. ఎంత ఆశ్చర్యమయ్యా! ఒక వ్యక్తి దేవుని చేత పంపబడుతున్నప్పుడు, ఒక వ్యక్తి ఆత్మచేత పంపబడుతున్నప్పుడు జరిగేదేమిటి? మళ్ళీ అక్కడే 11వ అధ్యాయం అపోస్తుల కార్యం 21వ వచనం 21. ప్రభు హస్తం వారికి తోడుగా ఉంది. ఎవరు హస్తం? అలలో ఎవరు హస్తం? ప్రభు హస్తం. దొరికింది మీకు. ప్రభు హస్తం వారికి తోడై ఉన్నది కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. ఎవరంట? 3 విషయాలు: దేవుని చేత పంపబడుట, ఆత్మచేత పంపబడుట, ప్రభు హస్తం వారికి తోడై ఉంటే ఏమి చేర్చబడతాయి? ఆత్మలు చేర్చబడతాయి. ఇప్పుడున్న సేవకులు ఎలా ఉన్నారు అని విమర్శించలేదు నేను. ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. ఆత్మచేత పంపబడట్లేదు. ఇట్ గాట్ మై పాయింట్. ఎవరి చేత? ఆత్మచేత పంపబడినప్పుడు గాట్ ద పవర్. చూడ పవర్ ఎలా ఉంటుంది? తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక. పౌలు తన సేవా రంగంలో ఎక్కడికి వెళ్ళి ఈ మాట చెప్పాడు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం చదువుతాం. 4వ వచనం. ఎలాగనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రమే గాక శక్తితోను పరిశుద్ధాత్మతోను సంపూర్ణ నిశ్చయతోను మేము ఆయన చేత పంపబడినప్పుడు సువార్తలో శక్తి ఉందన్నాడు. ఏముంది అక్కడ? ఏముంది? విత్ ద పవర్ అని చెప్పాడు. రెండో మాట ఏమన్నాడు? శక్తితోను పరిశుద్ధాత్మ నిశ్చయ విత్ ద అష్యూరెన్స్ ఆఫ్ ద హోలీ గోస్ట్ అన్నాడు. మేము ప్రభు చేత పంపబడినప్పుడు ద పవర్ ఉంది. రెండోది హోలీ గోస్ట్ ఉన్నాడు. బిహైండ్గా దేవుని హస్తం మా మీద ఉంది. ఎవరు హస్తం? అందువలన ఆత్మలు చేర్చబడుచున్నాను ఆధునిక సంఘంలో.
సోదరి సోదరులారా, యోహాను నేర్చుకున్న అద్భుతమైన సంగతి ఏమిటంటే, తండ్రైన దేవునితో సంబంధం కలిగినప్పుడు 3 విషయాలు నేర్చుకున్నాడు. నెంబర్ 1, దేవుని వాక్యం దగ్గర ఉన్నాడు. నెంబర్ 2, దేవుని వాక్యాన్ని పొందాడు. నెంబర్ 3, దేవుని చేత పంపబడ్డాడు. అందువల్ల పవర్గా ఉన్నాడు. ఆయన పవర్గా ఉన్నాడు. గ్రిఫిత్ థామస్ ఒక మాట అంటాడు, ఈ బ్రదర్ అని వారి గురించి మాట్లాడుతూ, పెద్ద రైటర్, బ్యాప్టిస్ట్ రైటర్, ఈ ప్రపంచంలో వాక్యములో వివరించటంలో వారికే సాటి అన్నాడు. ఎవరు అండి? అందరూ ఎవరు? వారికి సాటి. అయితే సోదరులారా, ఈ ప్రపంచంలో విడిపోవటంలో వారికి సాటి అన్నాడు. వివరించటంలో వారికి సాటి, విడిపోవటంలో ఎవరు? అందువల్ల ఒక ఆయన అన్నాడు, ఈ బ్రదర్ అండ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంట. ఏ పార్టీది? ఎవ్రీబడి వాంట్ టు స్పీక్ టు యూ. కాబట్టి పౌలు విశ్వాస జీవితంలో ఎంత పవర్గా ఉన్నాడు చూడండి. కానీ సోదరులారా, మన సంబంధాలు ఎలా ఉండే తండ్రైన దేవునితో. రెండవదిగా, టైం లేదు, రెండవదిగా మళ్ళా యోహాను సువార్త క్రీస్తుతో తనకున్న సంబంధాలు ఏం చెప్పాడు చూద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనం. క్రీస్తుకు తనకున్న సంబంధాలు. 19వ వచనం. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను యొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం అక్కడ ఆగుతున్నాడు. అయ్యా, క్రీస్తుకి నీకున్న సంబంధం ఏమిటి? రిలేషన్ ఏమిటి? బిట్వీన్ క్రైస్ట్ అండ్ యువర్స్. సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్? వారు అడిగినది నీవెవడివి అన్నాడు. అక్కడ దొరికింది మీకు. ఇటు నా వచ్చిన ఒక నీవెవరివి, నీకు క్రీస్తుకున్న సంబంధం. హూ ఆర్ యు? ఒకవేళ సడన్గా నీవెవరివని అడిగితే అతను ఇలా సమాధానం ఇచ్చి, అంటే మీకు తెలియదా, తల్లి గర్భములోనే నేను పరిశుద్ధాత్మతో నిండుకొనిన వ్యక్తిని అని చెప్పచ్చు. అని చెప్పొచ్చా లేదా? చెప్పండి, మీరు చెప్పండి. అనవచ్చా లేదండి? అవును కదా. రెండవదిగా, తల్లి గర్భములోనే దేవుడని యెహోవా నన్ను ఎన్నుకున్నాడు. మూడవది, నేను దేవుని చేత పిలువబడిన వ్యక్తిని అని చెప్పచ్చు. హూ ఆర్ యూ? వాట్ ఈజ్ యువర్ ఐడెంటిఫికేషన్? వినండి బాగా. ఇక్కడ కొన్ని పాఠాలు. క్రీస్తుకి నీకున్న సంబంధం ఏమిటి? ఎవరు నీవయ్యా? ఇంత పవర్ నీకు వచ్చింది. అమర్చండి, ఇంత పవర్. వేర్ యు గాట్ దిస్ పవర్? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ క్రైస్ట్ అండ్ యువర్స్? ఎవరు నీవు? మా పెద్దవారికి సమాధానం చెప్పాలి. మా పెద్దవారు మీ దగ్గరికి పంపించారు, మీరిచ్చే సమాధానమే ఆధారపడింది. ఎవరు నీవు అనలేదు. నేను లాయర్ అని అనొచ్చు ఆయన. ఒకవేళ అనుకుంటే ఐఎమ్ సో చెప్పచ్చు. బట్ ఈ నెవర్ సార్. తను ఏం చెప్పాడు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. 20. అందుకు అతడు ఏమన్నా ఎక్కడ దొరికింది మీకు? యోహాను సువార్త 22వ వచనం చదవండి. 23వ వచనం అనుకుంటాను. అందుకు అతడు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభుతో సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒకని శబ్దము. జస్ట్ ఐఎమ్ ద వాయిస్ అన్నాడు. అయ్యా, నేను ఏలియాని కాదయ్యా, నేను ఇర్మియాని కాదు, నేను యెషయా ప్రవక్తను కాదు. బట్ యెషయా గ్రంథంలో రాయబడినట్టుగా జస్ట్ ఐఎమ్ వాయిస్ అన్నాడు. వాట్ వండర్ఫుల్ అయ్యా. ఎంత లో డిగ్రీకి వచ్చాడు. ఎవరు చెప్పరే? ఎవరు? నేను ఒక అరణ్యములో ఒక శబ్దాన్ని అన్నాడు. ఇంతకు మించి నాకేమీ లేదు అనుకున్నాను. ఎంత తగ్గించుకున్నాడు నా దృష్టిలో అయితే. ఐ బిలీవ్ బ్రదర్. నీ ఎవరు అయ్యా? ఇంత పవర్ ఎక్కడి నుండి వచ్చింది? ఏలియావా కాదంటున్నావు, ఇర్మియా కాదంటున్నావు, ఏ ప్రవక్తలు కాదన్నావు. మరి ఎవరు నీవు? అయ్యా, నేను ఎవరినో చెప్తున్నాను, ఒక వాయిస్నయ్యా. ఎంత తగ్గింపయ్యా, క్రీస్తు కొరకు ఎంత తగ్గించుకున్నా. ఐ బిలీవ్ బ్రదర్, ఐ బిలీవ్ దిస్ వర్స్. రెండవది, ఎవరు నీవు?
మాకు కారణాలు చెప్పేంతరికి వెళ్ళాం మేము ఇక్కడ, మేము వెళ్ళాం అని అన్నాడు. ఆయన చెప్పుల వాడు ఇప్పుటకు నేను యోగ్యుడని కాదు, ఆ పాత్రుని. కింది వచనాలు, ఆ పాత్రుని ఐ అన్వర్తి టు రిమూవ్ ఇస్రాయేల్. ఆ పాత్రుని ఏమి తగ్గింపయ్యా. మూడవదిగా ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయం. ఎవరిని 30 వచనం 3:30 ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. హి మస్ట్ ఇంక్రీజ్, ఐ మస్ట్ డిక్రీజ్. ఎవరు నీవు? ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరు ఈ మాటలు చెప్పింది? క్రీస్తుతో నాకున్న సంబంధం ఇదే. సోదరుల, నేను ఒక స్వరాన్ని మాత్రమే. కానీ నేను ఆయన చెప్పుల వారు ఇప్పటికి యోగ్యుడని కాదు. మూడోది, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. బహుశా ఈ మాటలు పౌలు విశ్వాస జీవితంలో మనం చూడవచ్చు. 3 విషయాలు చెప్పాడు. నేను పాపుల్లో ప్రధాన పాపిని అన్నాడు. ఎవరంటే పాపుల్లో ప్రధాన పాపిని అన్నాడు. రెండవది, అపోస్తులందరికంటే తక్కువ అని అన్నాడు. పరిశుద్ధులందరిలో అత్యల్పుడిని అన్నాడు. ఐ బిలీవ్ బ్రదర్, నేను పాపంలో ప్రధాన పాపి. A great man who did lot of work, who did great work, but I am the chief of the sinners అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు పౌలు? పాపుల్లో ప్రధాన పాపిని నేను, అపోస్తులందరికంటే తక్కువ వాడి, ఐ యామ్ ద లీస్ట్ ఆఫ్ ద అపోస్టల్స్. పరిశుద్ధులందరిలో తలుపుడు నేను. ఎంత తగ్గించుకున్నాడు. క్రీస్తుకున్న సంబంధం కలిగిన వ్యక్తి దేవుని పాదాల దగ్గర పడిపోతాడయ్యా. ఎంత తగ్గించుకున్నాడు, ఎంత దిగజారిపోయాడు యోహాను, ఎంత దిగజారిపోయాడు అపోస్తలుడైన పౌలు. మొదటి సమూయేలు గ్రంథం ఉదయకాలం ఆరాధనలో జస్ట్ ఆ వాక్యం మనం విన్నాం. 15వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం. ఆ మాట చదువుతున్నప్పుడల్లా ప్రభు మన హృదయాలతో మాట్లాడుతుండగా, మన హృదయాలను తాకుతూ ఉండగా, సో సౌలు జీవితంలో ఒకే ఒక మాట, ఆ మాట చదువుకొని దాటి వెళ్ళదా. ఏమన్నాడు దేవుడు ఆ వ్యక్తితో? 15వ అధ్యాయం వచనం 17వ వచనం చదువుతా. 17వ వచనం. అందుకు సమూయేలు, 15వ అధ్యాయం 17వ వచనం. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల స్తోత్రములకు ఆ శిరస్సు అయితే యెహోవా నిన్ను ఇశ్రాయేలీయుల మీద ఏం చేశాడు? రాజా, నువ్వు చాలా తక్కువ వాడిగా ఉన్నప్పుడు దేవుడు చిన్న ఉన్నత స్థానం ఇచ్చాడు రాజా నీకు. దేవుడు ఈ ఉన్నత స్థానం ఇస్తే దేవుని దగ్గర నువ్వు తగ్గించుకోలేదు. ఎవరితో మాట్లాడుతున్నాడు? సౌలుతో మాట్లాడుతున్నాడు. కాబట్టి రాజ్యం నీ యొద్ద నుండి తీసివేయబడి నీ పొరుగువాడైనా దావీదుకి ఇవ్వబడి. వాడి సోదరులారా, ఒకవేళ క్రీస్తుతో మనకున్న సంబంధం అడిగితే యోహాన్లాగా వెళదామా? యోహాన్లా తగ్గించుకుందామా? నేను ఒక స్వరాన్ని మాత్రమే. నేను ఆయన హెచ్చవలసింది, నేను తగ్గవలసిన్నది. మూడవదిగా, ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను యోగ్యులను కాను. ఇప్పుడు రివర్స్ వెళ్తున్న సంఘాలు. ఎవరు నీవు? మీరు ఉంటే ఉండండి, పోతే పోండి. ఏమన్నారు? ఇది నాది అంట. ఎవరిదంట? చెప్పరే, ఎవరిదంట? ఉంటే ఉండండి, పోతే పోండి. వస్తే వస్తారండి, రాకపోతే ఇది. ఎవరు రాకపోయినా నేను నా భార్య పిల్లలు కూడుకుంటాం ఈ మందిరంలో. యోహానులా ఏం లేదు, పౌలులా ఏం లేదు. ఎంత తగ్గించుకున్నారు, ఎంత తగ్గించుకున్నారు. మన విశ్వాస జీవితంలో అందులో ప్రభు అన్నాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. సో క్రీస్తుకున్న రిలేషన్ చెప్పాడు. రెండవది చూద్దాం, క్రీస్తుకున్న రిలేషన్. మరల వెళదాం. మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయం. ఒకటి యోహాను తగ్గింపు చూస్తున్నాం. మత్తయి రాసిన సువార్త
3వ అధ్యాయం. బాప్తిస్మిచ్చే యోహాను యోర్దాను నదీ తీరమున ఉన్నప్పుడు తను ఏం చేశాడు అక్కడ? 3వ అధ్యాయం రాస్తున్నా. యోహాను సువార్త 3వ అధ్యాయం వచనం 14 వచనం చదువు. 14 వచనం. అందుకు యోహాను నేను నీ చేత బాప్తిసం పొందవలసిన పొందవలసిన వాడే ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజూచెను. కానీ అక్కడ ఆగిపోదాం. లూకాసు వార్త. లూకా ఏం రాశాడు? అదే పర్టికులర్గా తను ఏమి రాస్తున్నాడు? లూకాసు వార్త 3వ అధ్యాయం వచనం 18 వచనం చదవం. 18 వచనం. ఇదిగాక అతడు ఇంకను చాలా సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు. రైట్, చిన్న మాట, జస్ట్ అక్కడ అంత దూరం వదిలే. 13 వచనం చదివాను. 13 వచనం 3:13. ప్రజలు కనిపెట్టుచు. 3:13 చదువుతున్నాను. అతడు లేదు 15 చదువు. 15 వచనం. ప్రజలు కనిపెట్టుచు ఇతడు క్రీస్తై ఉండినేమా అని అందరూ యోహాను గూర్చి తమ హృదయంలో ఆలోచించుకొనిచుండగా యోహాను నేను నీళ్ళలో మీకు అయితే నాకంటే శక్తిగల వంతుడొకడు వచ్చుచున్నాడు. అక్కడ ఆగిపోదాం. ఏంటి? ప్రజలందరూ ఎవరి దగ్గరికి వచ్చారు? మీరు చదువు అక్కడ ముగిచ్చేస్తారు. ఎవరి దగ్గరికి వచ్చారు? యోహాను దగ్గరికి వచ్చారు. కానీ యోహాను ఏం చేయొచ్చు? ప్రజల్ని తన వైపు త్రిప్పుకోవచ్చు. అని మీకు అర్థమైంది? ఎవరి వైపుకి? ప్రజలు ఎవరి దగ్గరికి వచ్చారు? యోహాను దగ్గరికి వచ్చారు. యోహాను ప్రజలు తన వైపు త్రిప్పుకోవచ్చు, కానీ ప్రజల మనసుని క్రీస్తు వైపుకి త్రిప్పాడు. అది ఎవరి వైపుకి? నేను కానయ్యా ఇదిగో నాకంటే శక్తి గలవాడు ఒకడు వచ్చుచున్నాడు. వినండి, ఆ తెర మీద నుండి యోగాన్ని డిసప్పియర్ అయ్యాడు. ఎవరిని చూపించి? ప్రభుని చూపించాడు. తను ఎక్కడికి వెళ్ళాడు? అదృశ్యుడే. ఇప్పుడు రివర్స్ అయ్యింది. యేసు ప్రభు అదృశ్యుడయ్యాడు. మనం ఎక్కడ కనపడుతున్నాం? ముగించే నా ప్రసంగం అయిపోయింది. మనం ఎక్కడ కనపడుతున్నాం? తెర మీద కనపడుతున్నాం. అందువల్ల సంఘాల మహిమలేదు దేవునికి. ఎన్ని క్యాచ్ చేసుకోలేదు ప్రజలు. తన వైపు త్రిప్పుకోలేదు, తన వైపు మళ్లించుకోలేదు, తన వైపు రాబట్టుకోలేదు. ప్రజలని ప్రభు దగ్గరికి నడిపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దాటి వెళ్ళాడు. సోదరి సోదరులారా, క్రీస్తుతో రిలేషన్ తగ్గింపు గల సంబంధం, క్రీస్తు గల రిలేషన్ అదృశ్యమైన సంబంధం. ప్రభుని చూపించాడు. యోహాను దాటి వెళ్ళాడు. ఇక అగుపడలేదు. మన విశ్వాస జీవితంలో ఎప్పుడైతే మనము ప్రభుని చూపిస్తామో ప్రజల దగ్గరికి, ప్రజల దృష్టి ప్రభు మీదకి నడిపిస్తామో, దేవుడు మన మధ్య కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఈరోజు సేవకులు, అనేక మంది నాయకులు ప్రభు కనబడట్లేదు, వాడు కనబడుతున్నాడు. ఎవరు? ఇదే సంఘాలు. ఏంటండి? ప్రభు కనబడట్లేదు, ఎవరు కనబడుతున్నారు? సేవకులు కనబడుతున్నారు. సేవకులు అంటున్నారు, మీరు మా మాట వినాలా, వినకపోతే మీకు శాపాలు అంటున్నారు. ఇది ఎక్కడ నాయన? యేసు ప్రభు ఎప్పుడు చెప్పలేదు అలాగా. సేవకులు భయపెడుతున్నారు. ఎప్పుడు భయపడద్దండి. సేవకులకు అధికారం ఇవ్వలేదు. సేవకులు సుప్రీం. నేనేదనట్లేదు. ఇప్పుడేమన్నారు? సేవకులు ఉన్నారంటే మీరు ఏమైనా మమ్మల్ని అంటే మీకు ఏదో ఒకటి నష్టం జరుగుతుంది అంటాడు. అలా ఎప్పుడు చెప్పలేదు దేవుడు. యోగాన్ని చాలా బాధ పెట్టాడు చాలామంది, వారికి ఏం కాలేదు. కానీ విశ్వాసున్నారు. మనం జాగ్రత్త పెడతాం. మనం ప్రభుని చూపిద్దాం, అదృశ్యమైన పౌరుడు తన విశ్వాస జీవితంలో ప్రభుని మాత్రమే చూపించగలిగాడు. తాను ఎక్కడ కూడా అగ్గుపడడానికి ఇష్టపడలేదు. దే ఎక్స్పోజ్ క్రైస్ట్. ఎక్కడికి వెళ్ళినా ప్రభుని చూపించాడు. రైట్. సో దేవునితో సంబంధం, క్రీస్తుతో సంబంధం. 3వ సంబంధం చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే. చదవా. ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఇశ్రాయేలులలో అనేకులను ప్రవీణ వారిని దేవుని వైపునకు. 3వది పరిశుద్ధాత్మునితో సంబంధం.
పరిశుద్ధాత్మునితో సంబంధం ఎలాగుందంటే తన విశ్వాస జీవితంలో తల్లి గర్భం ఉన్నది పుట్టిన మొదలుకొని ఆత్మతో నిండుకున్నవాడు. దేనితో? బైబిల్ పండితులు అన్నాడు ఈ ఫుల్ కంట్రోల్ బై ద హోలీ గోస్ట్ అన్నాడు. ఆత్మ నియంత్రణలో ఉన్న వ్యక్తి. ఎవరి నియంత్రణ? అందరు చూడండి, ఎవరి నియంత్రణ? తన విశ్వాస జీవితంలో, తన సేవారంగంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఆత్మ నియంత్రణలో ఉన్నాడు. టు కంట్రోల్ యాజ్ వెల్ యాజ్ తన విశ్వాస జీవితంలో నాజీరు వ్రతాన్ని కలిగి ఉన్నాడు. ఏ వ్రతాన్ని? సో జీవితం అంతా కూడా పరిశుద్ధతను మెయింటైన్ చేశాడయ్యా. ఏం చేశాడు? అలో ఏం చేశాడు? వినండి బాయ్. మెయింటెనెన్స్ అంటే ఏమిటి? సపోజ్ మీ కారుని, మీ యొక్క స్కూటీని కానీ, టూ వీలర్ కానీ ఒక మంది అంటారు ఇతడు చాలా మెయింటైన్ చేస్తున్నారు అంటారు. అంటే అర్థమైంది? చెప్పండి, ఏమండి? మీ కారుని ఏం చేస్తారండి? మీ ఇల్లుని ఏం చేస్తారు? యాక్చువల్లీ మీరు చెప్పండి. మెయింటెనెన్స్ బాగుందంటే జాగ్రత్తగా దానికే అంత మెయింటెనెన్స్ ఇస్తే జీవిత పరిశుద్ధతకు మెయింటెనెన్స్ ఇవ్వవా? యోహాను జీవితంలో పరిశుద్ధతకు ఎంత మెయింటెనెన్స్ ఇచ్చాడయ్యా. పరిశుద్ధతను కాపాడుకుంటున్నాడు, పవిత్రతను కాపాడుకుంటున్నాడు. ఎక్కడో కూడా పరిశుద్ధతకు లోపం ఇవ్వట్లేదు, పవిత్రతకు లోపం ఇవ్వట్లేదు. ఎందుకు? యోహాను ఇంత ప్రాధాన్యత ఇచ్చాడు పరిశుద్ధతకు, పవిత్రతకు ఇంత ప్రాధాన్యత ఇచ్చాడు. మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో ఎందుకో పరిశుద్ధత, పవిత్రత కాజ్ ఏమిటి? ఒక మాట చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాలు. మొదటి తెస్సలోనిక పత్రిక. మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగాను అనండి. మన ప్రభువైన యేసుక్రీస్తు ఎదుట పరిశుద్ధత విషయమై అనింద్యమైనదిగా, మీన్ పరిశుద్ధత దగ్గర నింద లేకుండా ఉండాలి. అండర్లైన్ దట్ వన్. మన ప్రభు ఎదుట నిలబడాలి, ప్రభుకి సమాధానం చెప్పాలి. కాబట్టి నింద లేకుండా ఉండాలి. ఏముండాలి? హలో, ఏ విషయంలో? అది ఇంపార్టెంట్. హలో, నింద లేకుండా ఉండాలి. ఎందుకు నింద లేకుండా ఉండాలి? కింది వచనానికి వద్దాం. 4వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? 5వ వచనం. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వలె, ఎవరి వలె? దేవుని ఎరగని అన్యజనుల వలె ఏమనకూడదు? కామాభిలాషులు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకున్నవనో అది ఎరిగి ఉండుటయే ఏమి దేవుని చిత్తం? ఈ ఘటాన్ని కాపాడు, ఈ శరీరాన్ని కాపాడుకోవాలి. ఏ విషయంలో చెప్పరే? అంతే. ఏ విషయంలో? యోహాను ఎలాగున్నాడు? పరిశుద్ధత కాపాడుకుంటున్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. సోదరి సోదరులు, షల్ ఆస్క్ ఎ క్వశ్చన్. పర్హాప్స్ ఈవేళ ప్రభు వచ్చాడు సడన్గా. పరిశుద్ధత దగ్గర నీవిచ్చే సమాధానం ఏమిటి? పవిత్రత దగ్గర నీవిచ్చే సమాధానం ఏమిటి? దేవుని దాసులు జాన్ కురియన్ గారు బాగుందండి, ఆయన కోట్ చేస్తున్నారు. సింగపూర్కి ఒక సేవకుడు వచ్చాడు అమెరికా నుండి. అమ్మాయిని రిసీవ్ చేసుకోవడానికి 25 సంవత్సరాల కుర్రమ్మాయిని పంపాడు. ఆ సేవకుడు అన్నాడు, నీతో రాను అన్నాడు ఆయన. ఎవరు? ఏ వయసు? 84 ఏళ్ళ వయసు గల వ్యక్తి ఎవరితో అన్నాడు? 25 ఏళ్ళ. నేనుతో రాను, ప్లీజ్ సంబడి బ్రదర్, ఒక సహోదరిని పంపండి, వారితో కలిసి వస్తాను. గుండెల్లో పరిశుద్ధత ఉండాలి, ప్రభు ఎదుట నిలబడాలి. ఒకవేళ దీన్ని అతిక్రమిస్తే ఏమొస్తుంది? చదివి ప్రార్థన చేద్దాం. 4వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? ఏ విషయమందు? పరిశుద్ధత విషయమందు అతిక్రమించి
తన సహోదరికి మోసము చేసిన ఎడల చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పిన ప్రకారం ప్రభు వీటన్నిటి విషయంలో ఏదన్నా ఏ విషయంలో ఏం కాదులే అనుకోవద్దు. హలో, ఏం కాదులే అనుకోవద్దు. ఏంది పరిశుద్ధత పోగొట్టుకున్నా ఏం కాదులే, సేవ చేయొచ్చులే, ఆత్మలు సంపాదించలే అనుకోవద్దు. ఒక మాట అడుగుతానా, చిన్న మాట అడుగుతాను. పరిశుద్ధత పోగొట్టుకున్నాడు సంసోను పని చేస్తున్నాడంటే సంసోను గొప్పతనం కాదు అక్కడ. హలో, దేవుని పని అవమానపరచబడుతుందని దేవుడు సంసోని వాడుకున్నాడు అంతే. అక్కడ ఏమైనా అర్థమైంది? అక్కడ మీకు ఏమైనా అర్థమైందా? దేవుని పని అవమానపరచబడుతుంది, దేవుని పనికి అపకీర్తి వస్తుందని సంసోని వాడుకున్నాడు. కానీ ఏదో సంసోను పాపం చేస్తే దేవుడు వాడుకున్నాడు బైబిల్ ఎక్కడ చెప్పబడట్లేదు. చిన్న ఉదాహరణ చెప్పేస్తాను. దేవుడు మోషేతో స్పష్టంగా చెప్పాడు, రాయితో మాట్లాడమన్నాడు. ఎవరితో? రీజన్ ఎవరితో మాట్లాడమన్నాడు? రాయితో మాట్లాడు. రాయి నీకేమిస్తుంది? నీళ్ళు ఇస్తుంది. బట్ మోషే ఏం చేశాడు? కొట్టాడు. ఏమొచ్చినాయి? అక్కడ మోషే గొప్పతనం కాదు, దేవుని పరిశుద్ధతకు అవమానం వస్తుందని ముందు నీళ్లు తెప్పించాడు. ఏం తెప్పించాడు? నీళ్లు తెప్పించాడు. మోషే గొప్పతనం కాదు. కొన్ని ఏళ్ళైన తర్వాత మోషే నా పరిశుద్ధతను సన్మానించలేదు హోరేబు కొండ దగ్గర ఆగిపోయి. ఇక్కడ దేవుడు వినండి, మానవుని యొక్క మనస్సాక్షిలోనికి ప్రవేశిస్తాడు కొన్ని ఏళ్ళైన తర్వాత కూడా. హలో భవినాల, ఎన్నేళ్ళ తర్వాత? కొన్ని ఏళ్ళైన తర్వాత దేవుడు మానవుని యొక్క మనస్సాక్షిలోకి ప్రవేశిస్తాడు. ఒక భక్తుడు అన్నాడు, దేవుడు ప్రతి విశ్వాసికి మానిటర్ పెట్టాడంట. ఏం పెట్టాడు? మానిటర్ అంటే ఏమిటి? ఏంటి? ఐసీ వాడికి తీసుకెళ్తాం మనం. ఇటు చూడు ఐసీ వాడిలో ఏం పెడతారు మనకు? మానిటర్. టిక్ టిక్ కొట్టుకుంటూ ఉంటుంది. అది ఆగిపోతే మనిషి చచ్చిపోయినట్టు. ఎత్తడరా బాబు, ఏమైపోయింది? కానీ ప్రతి విశ్వాసకి ఏం పెట్టాడు దేవుడు? మానిటర్ పెట్టాడు, మనసాక్షి పెట్టాడు, సీసీ కెమెరా మానిటర్. ఎవరు చూశారు? ఎవరు సాక్ష్యం? హలో, లోపల మానిటర్ ఉంది. ఏముంది? మోషే మర్చిపోయాడు. కొన్నేళ్ళయింది మోషే నీ మానిటర్తో మాట్లాడుతున్నాను, పలానా చోట ఏం చేశావో అది నీతో మాట్లాడుతున్నాను. తమ్ముడు, పరిశుద్ధత విషయమై నీ సహోదరికి మోసము చేయకుండా వలే. ఈ విషయం అది ఎవడైనా అతిక్రమించిన ఎడల దేవుడు ప్రతి దండన. ఏ దండన? హలో రెవెంజ్ ఉంది ఒక రోజున. సేవకుడా, పెద్దలారా, విశ్వాసులారా, పరిశుద్ధత విషయమై ఈ మాట పౌలు 2 చోట్ల ఇప్పించాడు. ప్రతి దండన. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 వచనాలు. 2వ పత్రిక 1వ అధ్యాయం. ప్రభువైన యేసు తన ప్రభావాన్ని కనబరిచిన దూతలతో కూడా పరలోకమున అగ్నిజ్వాల ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతి దండన చేయనప్పుడు. ఏ దండన? ఒక పాపి మారు మనసు పొందకపోతే, ఒక పాపి విశ్వసించకపోతే ఏ దండన? ప్రతి దండన ఉంది. హలో, మారు మనసు పొందలేదా? సిలువలో ప్రాణం పెట్టాడు, రక్తధారలు చిందించాడు, నీకోసం మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా ఈ రాత్రి దాటివేస్తే ప్రతి దండన విధిస్తాడు, శిక్ష విధిస్తాడు. అట్ ద సేమ్ టైం విశ్వాసి పరిశుద్ధత విషయంలో అతిక్రమిస్తే ప్రతి దండన ఉంది, మర్చిపోతాం. అవిశ్వాసకి ప్రతి దండన, విశ్వాసకి ప్రతి దండన ఉంది. కానీ ఈ మధ్యాహ్నం రాత్రి వేళ ఎంత భయం కలిగి ఉండాలి, ఎంత భక్తి కలిగి ఉండాలి. సో 3 విషయాలు నేర్చుకున్నాం. దేవునితో సంబంధం కలిగిన వ్యక్తి, క్రీస్తుతో సంబంధం, పరిశుద్ధాత్మునితో సంబంధం. పరిశుద్ధత దగ్గర ఎంత జాగ్రత్త పడ్డాడు యోహాను. యవనప్రాయం పవిత్ర దగ్గర ఎంత రోషం కలిగి జీవించాడు. అందువల్లనే అతను మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండేను. కానీ పరిశుద్ధత దగ్గర ఏమి కాదులే అనుకోవద్దు. నాకు తెలిసిన మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు. నాకు తెలిసిన ఒక ఆయన జస్ట్ చెప్పెళ్తాడు, పేరు చెప్పాను. భార్యకు మోసం చేసి విడాకులు ఇచ్చాడు. ఇంగ్లీష్ రాడాడకు,
జస్ట్ మా సంఘంలోనే భార్య సంతకం పెట్టింది, 4 రోజుల తర్వాత విడాకులు వచ్చాయి. ఆవిడకి తెలియదు ఈయన అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వినండి, కూతురు ఆ మరుసటి రోజే ఊరేసుకొని చచ్చిపోయింది. కుమారుడు ఆదోని నుండి పలసలు వేసుకుని కొత్త బండి వేసుకొని వస్తుండగా మా ఊరి దగ్గర నాగులాపురం దగ్గర ఆ వ్యక్తి మీద లారీ వెళ్ళింది, తల పగిలిపోయింది, చచ్చిపోయింది. ఇప్పుడు ఏకాకిగా భార్య భర్తలు ఏడుస్తూ ఉన్నారు. అందువల్ల పరిశుద్ధత విషయము దగ్గర ఎవడైనా అతిక్రమించిన ఎడల ఈ విషయంలో దేవుడు ప్రతి దండన ఒకరోజు ఉంది. అందువల్ల ఒక ఆయన అన్నాడు, దేవుడు తోలు తీస్తాడు, తాట తీస్తాడంట. మనం చేయలేం. అందువల్ల అన్నాడు, జీవము గల దేవుని చేతిలో పడుట. కాబట్టి ఎలాగ జీవిద్దాం? ఎలా జీవిద్దాం? అందరికీ ఎలా జీవిద్దాం? దేవుడి అటు కృప మనకు దయచేయండి గాక. ప్రార్థన చేస్తాం. 7:35 ప్రార్థన చేస్తాం. ప్రభునందు ప్రియులారా, మన ప్రియ ప్రభు రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ సందేశంలో మీ ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో మేలుకరంగా, దీవెనకరంగా, మీరు ఆత్మీయంగా బలపడుటకు సహాయకరంగా ఉన్నాయని ఆశిస్తున్నాం. ఇంకను అనేక సందేశములు వినుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ పరిచర్య నిమిత్తమై ఇంకను ప్రార్థించగలరని మనవి.